గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. నేను మీ ఐకాన్ ఆస్ట్రేలియర్ గట్టుపల్లి సురేష్ బాబు. ప్రతి ఒక్కరి జీవితం కూడా కాలాలుగా ఎన్నో రకాల రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, మాసాలు, అలానే సంవత్సరాలు, ఇలాగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పుట్టిన తర్వాత, జన్మించిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాల గోల్స్ ఉంటాయండి. ఈ రోజు హైపర్ మైండెడ్ పిల్లలు 3 సంవత్సరాలకి మీరు ఏమవుతారా అంటే నేను పలానా అవుతారని చెప్తూ ఉన్నారు. అలాంటి మనిషి మైండ్ లో అన్ని రకాలుగా కూడా మనం అనుకుంటూ కూడా ఆ వయసుకు వచ్చే సమయానికి అవన్నీ కాకుండా గోల్స్కి వెళ్ళిపోతా ఉన్నాయి. ఏదైతే కోరికలు ఉన్నాయో కోరికలు వెళ్ళిపోతా ఉంది. కానీ మనం జీవితం ఎదగలేకపోతున్నాం. ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. పోనీ కొంతవరకు మనం ఎదిగాము అనుకుంటే ఎవరైతే పళ్ళు పడతా ఉంది, ఎవరైనా ఇంట్లో బంధుమిత్రులు లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఉండే బయట బంధుమిత్రులే కాకుండా ఫ్రెండ్సా, కొలీగ్సా, తెలిసిన వాళ్ళయా, లేకపోతే ఇంట్లో అందరి తరఫు నుంచి ఎక్కువ దగ్గర మనకు కట్టుబడుతున్నాయా, ఎన్నో రకాల సమస్యలతో మనం ఎదగలేకపోతున్నాం, ముందుకెళ్ళలేకపోతున్నాం. పుట్టినప్పటి నుంచి చివరి వరకు కూడా ఇలాంటి ఆర్థిక సమస్యలతో ఎదుగులేకపోతున్నాం. నాలెడ్జ్ ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, అందరికీ ఉంటుందని తెలివితేటలు చదువుకుంటారు, కానీ ఏం చేయని పరిస్థితి ఉంటుంది. అందరికీ కాలం రాదు. అదేమంటే నువ్వు మా నాన్న పోలీసులు కాదు, మా నాన్నకి ఆస్తులు లేవనుకుంటే ఎవరికి ఆస్తులు ఉండవు. మన తెలివితేటలతో మనకు దరిద్రం బాధ్యతలు అలా అయిపోతుంది తప్పితే ప్రతి ఒక్కరి జీవితంలో ముందుకెళ్ళడానికి సంకల్పం ఉంటుంది. ఒక్కొక్కరు ఉంటారంటే ఇంకా నేను చెడిపోవాలి, ఇంట్లో చెడగొట్టాలి, వాళ్ళు బాగుపడకూడదు అనే వ్యసనం రద్దీ కుటుంబంలో ఉంటుంటారు. అవును, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టగానే మనం చూడవుతాం, మంచి పుట్టగానే చెడ్డోడు అవుతుందండి. సావాస కోశం బట్టి అలా చెడ్డోలుగా మారిపోతుంటారు, వాళ్ళ ఆలోచన విధానం మారుతుంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం మాట్లాడాలనుకున్నాం అంటే కనుక ముఖ్యంగా మనిషి జీవితంలో అవసరం ఏంటంటే ఆర్థికం. డబ్బు ఉంటే సాధించలేదు ఏది లేదు. డబ్బు ఉంటే ప్రతిదీ మన చేతులకు వస్తుంది. డబ్బు ఉంటే మన చెంతకి చేరుతుంది ఏదైనా సరే. సీఎం అయినా, పిఎం అయినా, లేకపోతే ఇతర సరే ఏ సమస్యను పరిష్కారం కావాలి మనం కలిగిపోవాలంటే కనుక ఇటీవల అయితే మాత్రం ఖచ్చితంగా డబ్బే అవసరం. రూపాయికి ఎన్ని ఫోన్లు వస్తాయో కాదు, ఎన్ని ఫోన్లకి రూపాయి వస్తే పరిస్థితికి వెళ్ళిపడ్డాము, ఎన్ని డాలర్కి రూపాయలు వస్తాయి కదా, రూపాయికి ఎన్ని డాలర్లు వస్తాయి దానికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఏమనుకున్నాం అంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక లోపం, ఏదో ఒక పాపం, ఏదో ఒక శాపం కొట్టి పిట్టాడి ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా మనకి ఏ రకంగా అండి, ఏదైనా గురువు నమ్ముకున్నామా మనం బలైతూనే ఉన్నాం, ఆ గురువు మనల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇలాగ మనకి ఎన్ని రోజులు బతుకుతాం. ఈ బాధ భార్యను చేసుకున్నామా ఏదో ఒక రకంగా వెళ్ళిపోతా ఉంది, భర్తను చేసుకున్నారా మాట వినట్లేదు, కొడుకులు బిడ్డలు అంటే ఎవరు కూడా మాట వినే పరిస్థితి లేదు. అదే పిల్లలు ఉంటే వాళ్ళ వల్ల ఎదుగుతారేమో అనుకుంటాం. కానీ పరిస్థితులు ఎలా మారిపోయారంటే ఈ రోజున వ్యవస్థ బాగలేదు. కానీ మనవకులు బాగుంటారు కదా. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక సమస్య కానీ మరి ఇతర సమస్యలు వస్తే ఏంటి సమస్య, దానికి పరిష్కారం మార్గం ఏంటి, ఎవరికైనా మాట్లాడితే దూరంగా ఉన్నారు. అసలు ఎన్ని కారణాలు ఏంటి, ఎక్కడ జరుగుతుంది మనకు అనుమానం ఎక్కడ, ఇది మనం ఒకసారి గమనించుకున్నాం. మన పూర్వకాలంలో ఏమైందంటే ఒక చిన్నపాటి ఎదురురాయి తగిలితే మన పెద్దవాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎదురురాయి ముందు వేసుకునే అసలు ఎదురురాయి ఎందుకు తగిలింది, అసలు ఎదురురాయి అక్కడ ఎందుకు ఉంది, అసలు ఎదురురాయి మన తగిన అవసరం ఏంటి, ఆ సమయంలో అసలు ఎదురురాయి ఇలా తగిలింది అంటే దీనికి కారణాలు ఏంటి అని వెతికి ఒక బుక్ తయారు చేసుకోవాలి. బాగా గమనించుకోవాలి. మన పెద్దవారి ఇంట్లో ఉంటే ఇలా జరుగుతుందని వాళ్ళు చెబితే ఎదురురాయేది, కానీ కంట్లో నలసపడ్డా కూడా దానికి చరిత్ర ఉంటుంది, దానికి ఒక నియమం ఉంటుంది, దానికి ఒక కథ ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక రెమెడీ ఉంటుంది. మనం కొట్టి పడేయడానికి లేదు. మనం ఈ రోజు కంట్లో నలసపడింది అంటే కనుక ఆ దానికి కారణాలు మనం వెతకగలిగితే మన తరాలకి కింద తరాల వాళ్ళకి కంట్లో నలుసు పడకుండా చేయొచ్చు. అది మన పెద్దవాళ్ళు మనం చెప్పినటువంటి విద్యాధ్యానం. అలాంటి విద్యాధ్యానంలో మనం ఈ రోజు కంట్లో నలుసు పడ్డా కాదు, పెద్ద గుండ్రగా వచ్చి ఎందుకు పడ్డా కూడా మనం ఆయన చెప్పి వదిలేసి వెళ్ళిపోతా ఉన్నాం, లేకపోతే ఆ కాసేపు ట్రీట్మెంట్ చేసుకుని అవన్నీ మూఢనమ్మకాలన్నీ కొట్టిపడేస్తాం. కాదండి, ప్రతి ఒక్కటి కథ ఉంది, ప్రతి ఒక్కటి చరిత్ర ఉంది, ప్రతి ఒక్కటి భీమం ఉంది, ప్రతి ఒక్కటి సనాతన ధర్మంలో ఎన్నో విలువలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మనకి లిఖించబడిన మన పెద్దల అనుభవాలు చాలా ఉన్నాయి. ఇందులో మనకి ప్రతి ఒక్కటి సూక్ష్మంగా గమనించుకుంటే కనుక ఆ ఎక్కడైతే మొదలైందో
ఎక్కడైతే ఈ వేరు కాదు మనం చూడాల్సింది, ఆ వేరుకి మొదలైనటువంటి ఇత్తనం ఉందో, ఆ నార ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా మనం గమనించి కనుక పీకివేస్తే ఖచ్చితంగా మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది కూడా గమనించుకోవాలి. మనం మోసపోతున్నామంటే నేను మోసపోవడానికి కారణం నేనే, ఎదుటివాడు కాదు. నేను ఇబ్బంది పడ్డాను, నన్ను ఎవరిని కొట్టారు, నన్ను ఎవరిని ఇబ్బంది పెట్టారనే కారణం ఏంటంటే ఎదుటి వాళ్ళని నమ్మడం వలన. ఎదుటి వాళ్ళని మీరు నమ్మడం వల్లనే ఈ రోజుల్లో కనుక మనకి ఇది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి, గమనించండి, ఆలోచించండి, ముందుకు వెళ్ళండి. ఇక్కడ మనము సరైన సమయానికి నిలదొక్కోలేకపోవడం, పెళ్లిళ్ళు అవ్వకపోవడం, పేరెంటాలు అవ్వకపోవడం, సరైన సమయానికి జీవితంలో ముందుకెళ్ళలేకపోవడం, ఎన్నో రకాల గోల్స్ ఉంటే కాళ్ళేమో, గడపం దాటం, కోరికలేమో, కొడవలు దాటితే, ఇవన్నీ కారణాలు ఏంటి అనేది మనం ఒక్కసారి చూద్దాం. రాశి ప్రకారంగా, ఆ రాశిలో ఉండే లక్షణాల ప్రకారంగా, అందులో ఉండే మనుషుల ప్రకారంగా అసలు ఏం జరగడంలో మనకు ఆర్థిక స్థితిగతులు మెరుగవట్లేదో ఒకసారి మనం పరిశీలన చేసుకుంటాం. సింహరాశి, ఈ సింహరాశి వారికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎలా వస్తాయో తెలుసా అండి? ఎదుటి వాళ్ళని నమ్మడం ద్వారా, ఇంట్లో బంధుమిత్రులు నమ్మడం ద్వారా, మీరు ఎవరికైతే సహాయం చేద్దాం అనుకుంటారో, కొలీగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరికైనా సరే మీరు జాబులు ఇప్పిద్దామని, వాళ్ళు ఒక స్థాయిలో నింపాలని అనుకుంటారో వారి నుంచే మీకు ఖచ్చితమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. మీరు ఎవరికైనా మనీ ఇచ్చారా, సహాయం చేశారంటే వారు మీకు ఖచ్చితంగా శత్రువులు అవుతారు. సింహరాశి వారు తస్మా జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. అందరు మీకు అయిన వాళ్ళు, పక్కన వాళ్ళు ఎవరు ఉండరు, అంతా ఒకటే ఉంటారు. మీకు మన వాళ్లే కదా అని మీరు సహాయం చేస్తారు, వారే మీకు వెనక నుంచి ఖచ్చితంగా కత్తితో పొడుస్తూ ఉంటారు. కాబట్టి సింహరాశి వారు తస్మా జాగ్రత్త. నక్సల్స్ కన్నా ఘోరమైనటువంటి వారు మీ చుట్టుపక్కల ఉన్నారు. కాబట్టి ఎవరికైతే మీరు అందిపుచ్చుకునేటువంటి సహాయం కానీ, ఎదగాలని సహాయం కానీ, లైఫ్ లో ముందుకెళ్ళిన రిస్క్ కానీ మీరు చేస్తారా, ఖచ్చితంగా వారి నుంచి మీకు ఇబ్బంది ఉంటుంది. వారు బంధువులైనా, మిత్రులైనా, స్నేహితులైనా, ఫ్రెండ్స్ అయినా, కొలీగ్స్ అయినా సరే వారి నుంచి మీకు ఖచ్చితంగా ఇబ్బంది ఉంది. కాబట్టి ఎంతవరకు మీరు సహాయం చేయాలో అంతవరకు చేయండి. మీ పనులు మీరు చేసుకుంటా ఉండాలి. మీ పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు. మీకు కలిసి రానటువంటి దశ ఏంటంటే శని దశ, మీకు కలిసి వచ్చే దశ రవి దశ. కాబట్టి మీకు ఎప్పుడైనా సరే రవి దశలో ఇలాంటి ఆటంకాలు కానీ, ఇబ్బందులు కానీ ఉండకుండా చూసుకునే దానికి ప్రయత్నం చేయండి. ఏదైతే మీరు అనుకున్నటువంటి స్థానానికి, స్థాయికి, ఆలోచనకి, ఆచరణకి ఖచ్చితంగా ముందుకెళ్ళేటువంటి పై పరిస్థితి ఉంటుంది మీకు. అదే విధంగా మీకు ఏదైతే అనుకున్నారో ఆ గోల్స్ మీకు రీచ్ అవ్వాలి అనుకుంటే గనక మీరు చేసేటువంటి రంగంలో రిస్క్ తీసుకొని కష్టపడి, ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్న, ఒడిదుడుకులు ఉన్నా కూడా ఆ రంగంలో ముందుకు వెళ్తూ ఉండండి. కష్టపడి చేసేటువంటి తత్వం, అందరిని ఆకట్టుకుంటూ బాధ్యతగా నిర్వర్తించుకునే వ్యక్తిత్వం మీద ఉంటుంది. కాబట్టి ఎన్నో రకాలుగా ముందుకు వెళ్ళేదానికి ఆచరణ చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. దాంతో పాటు ఈ సింహరాశి వారికి కలిసి వచ్చేటువంటిగా ఉంది అని అంటే కనుక రవి భగవానుడు చంద్రుడితో పాటు కానీ రవి 4 కానీ 6వ స్థానంలో ఉన్నట్టయితే కనుక మీకు ఆర్థిక సంక్షోభం చాలా తక్కువ అవుతుంది. పుట్టగానే మీరు కోటీశ్వరులు అయ్యేటువంటి ఆస్తులు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కేతువు గాని, శుక్రుడు గాని, అదే కేతువు, శుక్రుడు, కుజుడు, ఈ ముగ్గురు కనుక మీకు అందుబాటులో, మీకు స్వస్థానంలో ఉన్నట్టయితే గోచర ప్రకారంగా ఆర్థిక సంక్షోభం, ఎన్ని పనులు చేసిన ఆటంకాలు, నిరుద్యోగులు అనే అనిపిస్తారు, మోసపోతూ ఉంటారు. ఎదుటి వాళ్ళని నమ్మి మీరు నమ్మి మోసపోతూ ఉంటారు, ఇట్టే నమ్మేసి మోసపోతూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎదుటి వాళ్ళతోనూ. దాంతోపాటు సింహరాశి కాబట్టి మీరు ప్రతినిత్యం కూడా మీకు అవకాశం ఉంటే కనుక సూర్య నమస్కారాలు చేసుకోండి. సూర్యుడికి నీళ్లు ఆర్జివ్వండి. దాని ద్వారా మీకు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. దత్తాత్రేయ స్వామి గోధులొట్లు తినిపియండి. అలానే సుబ్రహ్మణ్య స్వామికి ఉప్పు పోసిరండి, కొంచెం రోజుకు గుప్పు ఉప్పు పోసిరండి. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర, నాగపడి దగ్గర సరే రోజు కొంచెం ఉప్పు వేయండి. చీమలకి పంచదార వేయండి. దాని ద్వారా మీకు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేటువంటిది కనిపిస్తుంది. కాబట్టి ఈ రకమైన చిన్న చిన్న పరిహారం ద్వారా కూడా ఈ యొక్క సింహరాశి వారు ముందుకెళ్ళవచ్చు. అలానే ఎవరైనా సరే మీ పైన మీ మంచితనం కానీ, మీ చాకచక్యం కానీ, ఆలోచన కానీ, మీరు ఉండేటువంటి అందరూ నాకున్న తత్వం కానీ, ఇవన్నీ కూడా గ్రహించి, గమనించి, ఆలోచించి మీ పైన వ్యసనం, రంది, కుళ్ళు, కుతంత్రంతో మీ పైన ఇతర బ్లాక్ మ్యాజిక్ వసీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిని, స్వీట్ లాంటి ఏదైనా చేపించి కనుక మీకు అష్టదిబ్బలను పాలు చేసి, కాలాజాలు చేసి కనుక అలా కూర్చోబెడితే మీకు ఎలాంటి వనరులు కానీ, అవకాశాలు కానీ ఏది కూడా మీ దగ్గర రావు. అన్ని కూడా విజ్ఞానం, విటంతులు, అటంకులు ఖచ్చితంగా మీకు వచ్చేలా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు ఎదుటి వారితో. మానవ గ్రహం చాలా ప్రమాదకర గ్రహం అంటే ఆ గ్రహంతో మీరు చాలా అనుకూలంగా లేకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. జీవితంలో ముందుకెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు జీవితంలో తినకూడదు ఉంటుందండి. అదేమిటంటే కనుక గుమ్మడికాయ. మీరు జీవితంలో గుమ్మడికాయ తినకూడదు. గుమ్మడికాయ తింటే కనుక మీకు ఎన్నో రకాలటువంటి అవరోధాలు, విఘ్నాలు కూడా మీకు ఎదురవుతుంటాయి. కాబట్టి గుమ్మడికాయ ఒక్కటి మీరు తినకుండా ఉండండి. ప్రయత్నం చేయండి. ఇక మీదైనా సరే ఒకవేళ గుమ్మడికాయ తినాలని వస్తే కనుక ఒక 2 గుమ్మడికాయల నీటిలో దానం చేయండి. అది ఒక పరిహారం మాత్రమే, అది శాశ్వత కాలం కాదు. కానీ గుమ్మడికాయ తినకపోవడమే చాలా మంచిది. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేటువంటి యోచన అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఏదో ఒక రకంగా లభ్యపడుతుంది.